ఏసైకి కావాల్సింది మీరు కానుకలు ఇవ్వడమో లేకపోతే ఎంతో కష్టపడి చెమటలు కాష్టం ఇదేమీ కాదు. ఏసయ్య కనుదృష్టి మన మీద ఉండాలి అంటే ఏసయ్య కోరుకునేది ఏంటంటే ఒకటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే విరిగి నలిగిన మనస్సు. ఇప్పుడు విరిగి నలిగిన మనస్సు అంటే ఏంటో కూడా చాలామందికి తెలియట్లేదు. ఒకసారి నేను మా బాబు పిల్లలు అలా ఉంటున్నారు, దేవునికి కావాల్సింది విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి మమ్మీ, ఏం చేయాలి నేను అని అడిగాడు. విరిగి నలిగిన మనసు అంటే నథింగ్ బట్ మన హార్ట్ కండిషన్ ఏంటి, మన హృదయము నిజమైన హార్ట్ కండిషన్. ఒక్కొక్కసారి మనుషుల దగ్గర మనం నటిస్తూ ఉంటాం, ఆ నటన జీవితం కాదు. అసలు మన హృదయ పరిస్థితి ఎట్లా ఉన్నది అట్లాంటిది ఏసయ్య ఎదుట పెట్టేసి ప్రార్థనలో కూర్చొని ఏసని ఎదుట పెట్టి, దేవా ఇది నా తప్పు, ఇది నాలో ఈ యొక్క వీక్నెస్ ఉంది, నాలో ఈ షార్ట్ కమింగ్ ఉంది, లేకపోతే నాలో ఈ పాపం ఉంది, ఇవన్నీ నేను ఎదుట పెట్టేస్తున్నాను, నన్ను ఈ సమస్యలో